ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు నాయకులకు ఆ ప్రజలంటే ప్రేమ ఎలాగూ లేదు. వారికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ధనార్జనే ధ్యేయంగా వారిని పీకు తింటుంటే ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? పోనీ న్యాయం కోసం ఆపసోపాలు పడి న్యాయస్థానాలను ఆశ్రయిస్తే కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని కూడా మన ప్రభుత్వాలు అధికారులు లెక్క చేయడం లేదు. మనల్ని ఎవరు ఏం చేస్తారులే అనే లెక్కలేనితనం మన నాయకుల్లో పెరిగిపోతోంది. మహామహులే ప్రజాగ్రహానికి బలైపోయారు అన్నది ధనార్జనే ధ్యేయంగా ప్రజల్ని పీడిస్తోన్న మన మహామేతలు మహానేతలకు అర్థం కావాలి. భూములనేవి ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు అతి ముఖ్యమైన ఆదాయ వనరులుగా మారిపోతూ ఉన్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న ప్రజల భూములపై మన నేతల కన్ను పడింది. వేల ఎకరాల ప్రైవేటు భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టేసి ప్రభుత్వ భూముల్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణిలో లోపాలున్నాయని, మేము అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ సరిచేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చాక భూభారతిని తీసుకొచ్చి సమస్యను మరింత జటిలం చేసి పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకులు. కీలకమైన రెవెన్యూ పదవుల్లో తమ వారిని పెట్టుకుని న్యాయస్థానాల తీర్పుల్ని ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదు. ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారే తప్ప స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. 48 గంటల్లో సమస్యకు పరిష్కారం అన్నారు, కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. 22A సమస్య పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, 1800-599-4788. కానీ అది ఒక్కసారి కూడా పనిచేసిన పాపాన పోలేదు. ఎన్నిసార్లు చేసినా ఒకటే రికార్డెడ్ మెసేజ్ వినిపిస్తుంది. ప్రజలంటే మరి అంత పిచ్చోళ్లలా కనిపిస్తూ ఉన్నారా మన నాయకులకు, అధికారులకు? దాదాపు 1 కోటి మంది తెలంగాణ ప్రజలకు ఈ 22A జీవన్మరణ సమస్యగా మారిపోయింది. ఒక్క తప్పు చాలు అధికారంలో నుంచి దిగిపోవడానికి. అధికార మదంతో విర్రవీగిన ఎంతో మంది నాయకులు ఆ తర్వాత ఏమైపోయారో చరిత్ర చెబుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, కొంతమంది భూ యజమానులకు తమ ఆస్తి 22A జాబితాలో ఉందన్న విషయం కూడా తెలియడం లేదు. వారు భూమిని అమ్ముకోవడానికి లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ విషయం బయటపడుతోంది. అంటే తాతల కాలం నుంచి ఆ భూమిలో ఉన్న కుటుంబం, ఇన్నేళ్లుగా ఇల్లు కట్టుకుని ఉంటూ పన్నులు కడుతూ వచ్చిన కుటుంబం, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, వైద్య ఖర్చుల కోసం ఆస్తిని కొనుగోలు చేసిన కుటుంబం ఒక్కసారిగా ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందని తెలుసుకుని ఆందోళనకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాల ప్రజలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. తమ భూములు పట్టాభూములుగా నమోదై ఉన్నాయని, రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ చేశారని, మున్సిపల్ అనుమతులతో లేఅవుట్లు ఏర్పడి అక్కడ తాము ప్లాట్లు కొనుగోలు చేశామని చెబుతూ ఉన్నారు. కొందరు 50 ఏళ్లుగా అక్కడే నివసిస్తూ ఉన్నామని అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయనే కారణంతో నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించడంలో జాప్యం కారణంగా రెవెన్యూ శాఖపై దాదాపు 7,000 కేసులు వివిధ కోర్టుల్లో, ముఖ్యంగా హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని సమాచారం. ఈ అంశంపై హైకోర్టు కూడా ప్రభుత్వం పరిశీలించాలని ఆదేశించడంతో తాజా చర్యలు చేపట్టినట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. కొన్ని నెలల క్రితం రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖలు కలిసి సెక్షన్ 22A నిషేధిత జాబితాను సవరించే ప్రక్రియను ప్రారంభించాయి. గతంలో క్షేత్రస్థాయిలో పూర్తి సర్వేలు, పరిశీలనలు, ధృవీకరణలు చేయకుండానే కొన్ని జాబితాలు రూపొందించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ బాధితుల ఆవేదన మాత్రం ఇంకా తగ్గడం లేదు. తెలంగాణలోని అనేక సర్వే నెంబర్లను 22Aలో పెట్టేశారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నరగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. కనీసం బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోతూ ఉన్నారు. ఎన్ఓసి లేదా అధికారుల అనుమతి తప్పనిసరి కావడంతో దానికోసం లక్షల రూపాయలు లంచాలుగా చేతులు మారుతున్నాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రెగ్యులరైజేషన్ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అసలు ప్రశ్న ఒక్కటే, సెక్షన్ 22A అక్రమ భూదందాలను అడ్డుకునే బలమైన చట్టమా? ఖచ్చితంగా అవసరమైన చట్టమే. కానీ అదే చట్టం
అమల్లో పొరపాట్లు జరిగితే ప్రభుత్వ భూముల్ని రక్షించాల్సిన నిబంధన చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన ప్రజలకు శాపంగా మారకూడదు. ఒక రైతు తన భూమిని అమ్ముకోలేకపోతే అతని కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఒక మధ్యతరగతి వ్యక్తి తన ఇల్లు అమ్ముకోలేకపోతే అతని పిల్లల చదువులు ఆగిపోవచ్చు. వైద్య ఖర్చుల కోసం ఆస్తి అమ్ముకోలేకపోతే ప్రాణాలకే ముప్పు రావచ్చు. బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి ఆస్తిని అమ్ముకోలేకపోతే రుణభారం పెరుగుతుంది. మార్కెట్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోతే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం ప్రభావితమవుతుంది. అందుకే ప్రభుత్వం చేయాల్సింది ఒక్కటే, నిజంగా ప్రభుత్వానికి చెందిన భూములేవి, ప్రైవేటు పట్టా భూములేవి అన్నది స్పష్టంగా తేల్చాలి. ఒకే సర్వే నెంబర్లో సమస్య ఉన్న భాగాన్ని మాత్రమే గుర్తించి మిగిలిన చట్టబద్ధమైన భూములకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలి. టీటీసీపీ అనుమతులు, నాలా కన్వర్షన్, పాత ప్రభుత్వ ఉత్తర్వులు, పన్నుల చెల్లింపులు, పాస్బుక్లు, మ్యూటేషన్లు వంటి అన్ని రికార్డుల్ని సమగ్రంగా పరిశీలించాలి. నిజంగా అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వ తప్పిదం వల్ల చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన ప్రజలు నష్టపోకుండా చూడాలి. ఇప్పటికే దాదాపు 20,000 దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. లక్షల ఎకరాలకు సంబంధించి ప్రజలు తమ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో 93 లక్షల ఎకరాల వరకు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. 7,000కు పైగా కోర్టు కేసులు కూడా ఉన్నాయి. అంటే ఇది చిన్న సమస్య కాదు, ఇది తెలంగాణ భూమి వ్యవస్థకు సంబంధించిన భారీ సమస్య. ఒక భూమిని 22A చేర్చడం ప్రభుత్వానికి ఒక ఫైల్పై సంతకం కావచ్చు, కానీ ఆ భూమి వెనుక ఒక రైతు జీవితం ఉంటుంది, ఒక తండ్రి తన పిల్లల భవిష్యత్తు ఉంటుంది, ఒక తల్లి తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న ఆశ ఉంటుంది, ఒక కుటుంబం వైద్య ఖర్చుల కోసం పెట్టుకున్న చివరి ఆధారం ఉంటుంది, ఒక ఉద్యోగి 20 ఏళ్ల కష్టంతో కూడబెట్టిన డబ్బు ఉంటుంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నిజమైన ప్రభుత్వ భూముల్ని రక్షించాలి. చట్టబద్ధమైన ప్రైవేట్ భూముల్ని గుర్తించాలి. తప్పుగా 22A చేరిన ఆస్తుల్ని తొలగించాలి. ఎన్ఓసి పేరుతో, క్లియరెన్స్ పేరుతో ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలి. అధికారుల తప్పిదం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అక్రమ వసూళ్లు, పైరవీలు, లంచాల ఆరోపణలపై విచారణ జరిపించాలి. లేకపోతే సెక్షన్ 22A అక్రమ భూదందాలను అడ్డుకునే చట్టంగా కాకుండా చట్టబద్ధమైన భూ యజమానుల పాలిట శాపంగా మారే ప్రమాదం ఉంది. తెలంగాణలో వేలాది కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే తమదైన భూమిపై తమ హక్కును తిరిగి పొందడానికి వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలు అడుగుతోన్న ప్రశ్న ఒకటే, ప్రభుత్వం అక్రమ భూముల్ని కాపాడుతుందా, లేక 22A పేరుతో చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన ప్రజలనే ఇబ్బంది పెడుతుందా అని. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి, ప్రభుత్వమే పన్నులు తీసుకుని, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసి సంవత్సరాల తర్వాత అదే భూమిని నిషేధిత జాబితాలో పెడితే ఆ నష్టానికి బాధ్యత ఎవరిది? ఇది కేవలం భూముల సమస్య కాదు, ఇది ప్రజల ఆస్తి హక్కుల సమస్య, ఇది రైతుల భవిష్యత్తు సమస్య, ఇది మధ్య తరగతి కుటుంబాల జీవితకాల పొదుపుల సమస్య, ఇది బ్యాంకుల రుణాల సమస్య, ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యవస్థ సమస్య. అందుకే సెక్షన్ 22A పై ప్రభుత్వం పూర్తిగా పారదర్శకతతో వేగంగా, న్యాయంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒక ఫైల్పై పడిన 22A ముద్ర వేల కుటుంబాలకు శాపంగా మారే ప్రమాదం ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV.